అందరికీ వందనాలండి. ఈరోజు ఆరాధన వర్తమానం కోసం మనం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 10-11 వచనాలు, అట్లాగే 17 నుంచి 20 వచనాలు, 2 భాగాలు చదువుకుందాం. ముందు 10-11, పేజీ 236. తర్వాత 14వ అధ్యాయం 10-11, తర్వాత వచ్చి 18 నుంచి 20 వచనాల వరకు. ఓకే, 10 నేను స్టార్ట్ చేస్తున్నాను. ఏమీ కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధకముల చేత వాడు బాధింపబడును. చదవండి తర్వాత మీరు. తర్వాత కింద 18వ వచనం నుంచి, మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చాను. అతడు అగ్ని మీద అధికారం నొందినవాడు. అతడు వాడి అయిన కొడవలి గల వానిని గొప్ప స్వరంతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయమని చెప్పాను. ఆ ద్రాక్షల తొట్టె పట్టణమునకు వెలుపట్ట త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళము మట్టుకు ద్రాక్షల తొట్టెలో నుండి రక్తము ప్రవహించాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీ మహోన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ మరొక మారు మేమందరం కలిపి నీ ఆలయంలో చేరి నిన్ను ఆరాధించడానికి, నీ వాక్య వెలుగులో మా బ్రతుకులు సరి చేసుకోవడానికి, మమ్మల్ని ప్రేమించి మరలా మీరు అక్కడ ఆలస్యం చేసి మమ్మల్ని అందరూ సజీవ లెక్కలో ఉంచి మీరు అనుగ్రహించినటువంటి సమయానికై నీ పాదాలకు శిరసంచి నమస్కరిస్తున్నాను. దయగలిగిన తండ్రి, అపరిమితమైన నీ ప్రేమ, నీ కృప, అలాగే మీ యొక్క కాపుదలు అనేవి మాతో ఉండబట్టి మాత్రమే మాకు క్షేమం ఉంది తప్ప మా యోగ్యతను బట్టి కాదు అని మరొకసారి మీ ముందు చెప్పుకుంటున్నాము. ఎందు నిమిత్తము ఈ అవకాశం మాకు ఇచ్చారో గ్రహించి నాయన, సమయమందు అసమయమందు హృదయపూర్వకంగా నిన్ను ప్రేమించడానికి, అలాగే సమయమందు అసమయమందు కూడా హృదయపూర్వకంగా నిన్ను ధ్యానం చేసుకోవడానికి, అలాగే నీ కుమార స్వరూపత మాలోకి వచ్చే వరకు మానక నీ సన్నిధిలో మేము గడుపుతూ ఉండేటువంటి కృపను మాకందరికి అనుగ్రహించమని, ముఖ్యంగా వర్తమాన నిమిత్తం నిలబడిన నేను అల్పుడను, దయచేసి నన్ను మరుగు చేస్తూ మా అందరితో మీరే మాట్లాడి మీ నామను మహిమ తెచ్చుకోనండి. ముఖ్యంగా అందరూ ఆరాధన చేయడానికి తమ హృదయాలు నీ వైపు తిప్పబడిలాగున వారి హృదయాలతో మీరు మాట్లాడమని నీ పాదాలకు అప్పగిస్తూ, ఆరాధన కొరకు వారందరినీ సిద్ధపరచమని, రావాల్సిన వారు సకాలంలో రావటానికి నీ కృపద ఇచ్చేయమని, మహిమ మీరు పొందమని యేసుక్రీస్తు వారి నామంలో కొద్ది మనవులు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సరేనండి, అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, యాక్చువల్గా రొటీన్కి అంటే మామూలుగా మనం ఆరాధన చెప్పుకుంటాం. నేను కొంచెం మీరు గమనించి ఉంటాను ఏంటంటే, కొద్దిగా నేను దేవుని గుణలక్షణాల మీద ఆరాధనకి చాలా వారాల నుంచి వాటి మీద చెప్తూ వస్తున్నాను నేను. అలాగే నేను చూసినప్పుడు ఒక సేవకుడు ఏమని రాశారంటే, జోసెఫ్ కీమ్యాన్ అన్న ఆయన బైబిల్ టీచర్ గారు, ఆయన ఏం రాశారంటే, దేవుని ఉగ్రత అనేది కూడాను ఆయన గుణలక్షణంలో భాగమే. అది దీనికి సంబంధించిందంటే, ఆయన పవిత్రమైన ఆ ప్రేమకు సంబంధించిన ఒక భాగము ఉగ్రత. ఇది కొంచెం మిస్ అయినా మెయిన్ వర్తమానంలో మారిపోద్ది. కాబట్టి నిలబడిన కోసం, అలాగే మాట్లాడటం కోసం ఒక్క నిమిషం మీరు అందరూ కళ్ళు మూసి నా కొరకు ప్రార్థన చేయండి. తర్వాత మనం ప్రారంభించుకుందాం. ఒక్క నిమిషం కళ్ళు మూసి నా కోసం చిన్న ప్రార్థన చేయండి.
మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 14వ అధ్యాయంలో 18వ వచనం నుండి ఒకసారి నేను మరలా చదువుతాను. మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చాను. ఇతడు వాడి అయిన కొడవలి గలవాన్ని గొప్ప స్వరంతో పిలిచి పెట్టి దాని గెలలో ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమను ద్రాక్షల తొట్టెలో వేశాను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడేను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టి నుండి రక్తము ప్రవహించాను అని. ఇది దేవుని ఉగ్రతకు సంబంధించినటువంటి ఉగ్రత ఎంత తీవ్రంగా ఉంటుందని చెప్పబడినటువంటి ఒక వాక్య భాగము. యాక్చువల్గా ఏంటంటే ఇది విడవబడిన వారికి ఇది. అయితే ఏంటంటే ప్రభునందు నిజంగా విశ్వాసం ఉంచి మేము ఎత్తబడతామో అని ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరు దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బట్ ఎక్కడైనా ఆయన ఆరాధన అంటే మనం ఆ ఉగ్రతలో ఉండకపోయినా మన దేవుడు ఆరాధనకు యోగ్యుడు. ఎందుకో మీరు ఆఖరిలో తెలుసుకుంటారు. సో ఆ విషయమే మనం ఈరోజు విడవబడితే ఎంత బాధాకరమైన విషయమో, అలాగే విడవబడని వాళ్ళు ఆరాధన చేయటానికి ఆయన ఎంత యోగ్యుడో, ఈ 2 విషయాలు మనం ఈరోజున ఈ వాక్య భాగం నుంచి ధ్యానం చేద్దాము. జాగ్రత్తగా గమనించండి, కొంచెం శ్రద్ధ పెట్టి వినండి. కొద్దిగా కొంచెం అటు ఇటు గజిబిజి అవుతూ ఉంటుంది, అవ్వకుండా కొద్ది మనసు నిలిపి చూడండి, వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ప్రజెంట్ డేస్లో మీకు ఒక విషయం చెప్పి ఇంతకుముందు అతి తక్కువగా చర్చిలో బోధించే విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారి రాకడ గురించి, మరొకటి ఏంటంటే దేవుని ఉగ్రత గురించి. ఇదివరకు మీకు నేను చెప్పాను, యేసుక్రీస్తు వారి రాకడ గురించి అతి తక్కువగా బోధ జరుగుతుంది అని. జరగాల్సిన ఈ టైంలో, మేల్కొల్పాల్సిన ఈ టైంలో అనుకున్నంతగా జరగట్లేదు. రెండవది ఏంటంటే అసలు పూర్తిగా సంఘాలన్నీ మర్చిపోయిన విషయం ఏంటంటే దేవుని యొక్క ఉగ్రత. దేవుని యొక్క ఉగ్రతను గురించి దేవుని సంఘం కానీ ఆయన పిల్లలు కానీ అతి తక్కువగా ధ్యానిస్తున్నారు. అంతేకాకుండా ఆయన గురించి ఒక రకంగా చెప్పాలంటే అదే మోసధోరణిలో మనకి ఎప్పుడు వచ్చిన మోసధోరణిలో మనం వెళ్ళిపోవటానికి ఇష్టపడుతున్నాం. కానీ ఆయన గుణలక్షణాల్లో ఆయన ఉగ్రత కూడా ఒక భాగము అన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. దేవుని సంఘానికి దేవుని వ్యక్తిత్వము ఆయన క్రియలను గురించి సరైన అవగాహన లేకపోవటం ఈ పొరపాటుకు కారణం. దేవుని సంఘంలో ఉండే వాళ్ళకి ఆయన గుణలక్షణాలు ఏంటో కరెక్ట్గా తెలియకపోవటం. రెండోది ఏంటంటే దాని మీద సరైన అవగాహన మనకు లేకపోవటమే ఇదిగో ఈ పరిస్థితికి కారణమవుతుంది. అయితే దేవుని ఉగ్రత అనేది పాపంపై ప్రదర్శింపబడే న్యాయమైన దేవుని పరిశుద్ధమైన కోపము అని ఒక భక్తుడు రాశాడు. ఉగ్రత అనేది మానవుని యొక్క పాపంపై లేకపోతే పాపిపై ప్రదర్శింపబడే న్యాయమైన దేవుని యొక్క కోపము అని చెప్పాడు, పరిశుద్ధ కోపం అని చెప్పాడు. దాన్ని ఏమన్నారంటే ఉగ్రత అని చెప్పడము జరిగింది. అయితే దేవుని ఉగ్రత ఆయన పరిశుద్ధమైన వ్యక్తీకరణ అంటది. ఇది మనకి అర్థం కాని విషయం. ఉగ్రత అనేది ఆయన పరిశుద్ధమైన వ్యక్తీకరణ అని చెప్పాడు. ఆయన పరిశుద్ధమైన వ్యక్తిత్వానికి ఇది చాలా అవసరమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆయనకు సంబంధించి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏది? ఉగ్రత తీసుకురావటం అనేది. అయితే మనలో చాలామందికి క్రొత్త నిబంధన బాగా అలవాటైపోయి క్రొత్త నిబంధనలోకి వచ్చేసాం మనం పూర్తిగా. వచ్చేసి ఏంటంటే దేవుని ఉగ్రతను గురించి అవగాహన లేకపోగా మనం పదే పదే వినే మెసేజ్ ఏంటనంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు, ఆయన మన మీద తన కృపను చూపించడానికి ఇష్టపడు. ఇవన్నీ రైట్, 100% రైట్. ఇవన్నీ కూడా అందులో ఏమాత్రం డౌట్ లేని లేదు. కానీ అట్ ది సేమ్ టైం అది నాణ్యానికి ఒకవైపు అయితే ఇంకో వైపు ఏంటంటే ఆయన తన ఉగ్రతను చూపించగలిగే దేవుడు. ఇది మనం మర్చిపోతాం. తన వ్యక్తిత్వం దగ్గర కానీ తన పరిశుద్ధత దగ్గర కానీ ఏమాత్రం రాజీ పడే స్వభావం లేనివాడు ఆయన. ఎందుకంటే ఆయన తన పరిశుద్ధతకు అంత ప్రాముఖ్యతనిస్తాడు. అంతేకాదు పాపాన్ని అంత తీవ్రంగా ద్వేషిస్తాడు. ఇది రెండో వైపు ఉంది. దీన్ని మనం ఎక్కువగా ధ్యానం చేయకపోవటం మూలంగా మన హృదయాలు అటువైపు వెళ్ళక దూరంగా ఉంటాయి. ఆశ్చర్యం ఏంటంటే సంపూర్ణంగా దేవుని ఉగ్రత ప్రదర్శింపబడిన ప్రభు వారి సిలువ కూడా మనకు గుర్తురాదు. మనకి ఎంతసేపు ప్రభు సిలువ ఏమని గుర్తు వస్తుంది తెలుసా? దేవుని ప్రేమకు సింబల్, రైట్, నిజమే, అందులో తప్పలేదు. దేవుని క్షమకు సింబల్, నిజమే. కానీ అట్ ది సేమ్ టైం దేవుని అత్యధికమైన ఉగ్రత కూడా సింబల్. అది మన మైండ్లోకి ఎప్పుడు రావటం లేదు. దాని మూలంగా ఏంటంటే మనం వన్ సైడెడ్గా ఉండిపోయి
వన్ సైడెడ్గా ఉండటం మూలంగా ఆయన ప్రేమను కృపను వాటి గురించి ఎక్కువ వినటం మూలంగా బాగా తప్పిపోవటానికి ఎక్కువ ఛాన్సెస్ మనం ఇస్తున్నాం, మనకు మనం ఇచ్చుకుంటున్నాం. అదే ఆయన ఉగ్రత ఇంత తీవ్రమైంది, ఆయన పరిశుద్ధత ఇంత గొప్పది అని అర్థమైతే పాపం వైపు వెళ్ళటానికి ఏ మానవుడైనా సరే భయపడిపోతాడు. కానీ అది ఎందుకు మన జీవితాల్లో జరగట్లేదు అని అంటే ఇదనమాట, ఇది కారణం. కాబట్టి మనము జాగ్రత్త ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, లేఖనం ఒక విషయం స్పష్టంగా చెప్పింది. పాపము తన కుమారుడి మీద వేసినప్పుడు కలవరి శిలువలో దేవుడు తన కుమారుని సైతం విడిచిపెట్టేశాడు. అంటే ఆయన కోపము, ఆయన ఉగ్రత ఎంత తీవ్రంగా ఉంటుంది అన్నది ఒక్కసారి అక్కడ ఆలోచించండి. నా తండ్రి నీవేళ చేయి విడిచితివి అని అన్నాడు అని అంటే అర్థం ఏంటి? పాపం ఆయన మీద వేసినప్పుడు ఆయన కుమారుడైనా సరే ఆయన ముఖం చుట్టానికి ఇష్టపడలేదు, ఆయనతో మాట్లాడటానికి ఇష్టపడలేదు, అంతేకాదు విడిచిపెట్టేశాడు. మరి అటువంటిప్పుడు అదే పాపంలో కొనసాగుతున్న మనకి దేవుడు అంతకంటే ప్రేమను అందించేసేస్తాడు, క్షమించేసేస్తాడు. ఇలాగ మనం అదే తప్పు చేస్తూ పదే పదే వద్దన్నా కూడా పదే చేస్తూ దేవుడి క్షమాపణ వస్తుంది, దేవుడు క్షమిస్తాడు, దేవుడు రాజ్యానికి వెళ్ళిపోతాడు అనే అపోహలకు మనం ఎప్పుడు వెళ్ళకూడదు. ఇది మనం జాగ్రత్తగా ఎప్పుడు పరీక్ష చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యే ఒక అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని ఉగ్రత కూడా అత్యంత పరిశుద్ధమైందే. అంతేకాదు అత్యంత న్యాయమైంది. పరిశుద్ధమైందే కాదు, అత్యంత న్యాయమైంది. అట్టి దేవుని ఉగ్రతను గురించి పాత కొత్త నిబంధనలో మనకు చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం విని వదిలిపెట్టేసాం. దేవుడు తన పరిశుద్ధతను గురించి, తన పరిశుద్ధత విషయంలో తను ఎంత కేర్గా ఉంటాడు, ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడు అన్న విషయాలు మనందరికీ తెలిసిన ఒక వాక్య భాగం ఉంది కదా. మీకు లేవికాండంలో ఒక చోట రాస్తాడు, మరి మరొక చోట కూడాను దాని ఉదాహరణ కూడా చెప్తాడు. మేబీ నేను అనుకుంటాం ఫస్ట్ రాసిన విషయము 5వ అధ్యాయం అనుకుంటా, అదే 5వ అధ్యాయము 17 వచ్చిన దగ్గరికి ఒకసారి రండి. లేవికాండంలో ఒక్క నిమిషం నన్ను చూడండి అన్న, చదువు నేను 5:17 కాదు చేయకూడదని యెహోవా ఆజ్ఞ, పేజీ 84, లేవికాండం 5వ అధ్యాయం 17 వచ్చిన దగ్గర. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును. ఇది జాగ్రత్త మనకి ఎప్పుడైనా గుర్తొచ్చిందా? మనకి తెలిసి కాదు, తెలియకుండా చేసిన సరే నువ్వు శిక్షార్హుడివే అని అన్నాడు. దేవుడు వద్దన్న పనిని తెలిసి చేయటం కాదు, తెలియకుండా నువ్వు చేసినా సరే పాపమే, శిక్షే. తెలిసి పట్టుకున్నా తెలియకుండా పట్టుకున్నా నిప్పే, అది దహించక మాందో కాలక మాందో, ఇది అంతే. అందుకని చెప్తున్నాడు ఇంత స్ట్రిక్ట్గా దేవుడు ఈ విషయంలో ఉండి. ఇదే లేవికాండంలో 13వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. నేను ఊరికి జస్ట్ టూకీగా 2 మాటలు చెప్పేసి వదిలేస్తాను, ఎందుకంటే ఇప్పుడు మన టాపిక్ అది కాదు కాబట్టి. లేవికాండం 10వ అధ్యాయంలో ఇంటికి వెళ్ళి చదువుకోండి. 1వ వచనం దగ్గర నుంచి 3 వరకు నేను చదువుతాను. తర్వాత ఆ చాప్టర్ మీరు చదువుకుంటే మీకు ఒక అవగాహన వస్తుంది. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యములు వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుంచి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అప్పుడు మోషే అహరోనులతో ఇట్లనెను. ఇది చూడండి ఏమంటున్నాడు దేవుడు, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండు వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకుందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకుందును. ఈ మాటలు జాగ్రత్తగా గమనించారా? అంటే ఒకవేళ ఆయన పరిశుద్ధతకు భంగం కలుగుతుంది అని అంటే పొరపాటును కూడా ఆయన అంగీకరించడు, ఒప్పుకోడు. అంత స్ట్రిక్ట్గా ఉంటాడు తన పరిశుద్ధత విషయంలో కానీ తన న్యాయం విషయంలో కానీ. కాబట్టి అది ఏంటంటే దేవుని యొక్క రెండో సైడ్. అందుకని ఏమన్నారంటే ఉగ్రత అనేది దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రేమకు చిహ్నం అని అన్నాడు. ఆయన పరిశుద్ధత ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుంది అని అంటే చిన్న పొరపాటు జరిగినా సరే ఒప్పుకోలేదు. ఆన్ ది స్పాట్లో అక్కడ ప్రత్యక్ష గొడవ వాళ్ళిద్దరిని చంపేశాడు. చంపేసిన తర్వాత ఏమన్నాడంటే వారి యందు జనుల యందు నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను, నన్ను నేను మహింపరచుకుంటాను అన్నాడు. అంటే ఆయన పరిశుద్ధత అనేది ఆయన మహింపరిచేటువంటి ఒక విషయం అనమాట. ఆ విషయం దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు రాజీ పడడం. దీనిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కనుక మనం దాటి వెళితే ఖచ్చితంగా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు అవుతాము. ఆ ఉగ్రతకు పాత్రలు అవటం అనేది ఎంత కష్టమైన విషయమో, ఎంత మనకు నష్టాన్ని తెచ్చే విషయమో
మీరు ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. విడిచిపెట్టబడ్డవారు ఉగ్రతలో ఉండబోయేవారు ఎట్లా ఉంటారన్నది ప్రకటన గ్రంథంలో వరుస అధ్యాయాల్లో ఉంటుంది. 8, 9, 10 అధ్యాయం స్టార్టింగ్లో కొంచెం ఉంటుంది. ఇంటికి వెళ్ళి చదువుకోండి మీరు తర్వాత. అయితే ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక విషయం మనకు తెలిసింది ఏంటంటే, మానవుడు భూమి మీద పాపం చేసే ప్రతి మానవుడు క్షణికమైన ఆనందం అనే చుక్క కోసం, క్షణికమైన ఆనందం అనే చుక్క కోసము రేపొద్దున యుగయుగాలు దేవుని ఉగ్రత అనే సముద్రపు నీటిని తాగబోతున్నాడు అని అన్నాడు ఒక భక్తుడు. ఒక చుక్క అనే నీటి కోసంలాగా పాపం అనే ఒక చుక్క కోసం అంట దేవుని ఉగ్రత అనే సముద్రాన్ని తాగటానికి ఇష్టపడుతున్నాడంట మానవుడు. కారణం ఏంటంటే పాపం అంటే అతనికి అంత ప్రీతిగా మారిపోయింది, తన స్వభావం అలాగా మార్చబడింది అన్నమాట. అయితే ఆ చుక్క కోసం అని చెప్పేసి సముద్రాన్ని తాగించడం దేవుడికి న్యాయం అంటే న్యాయమే. ఎందుకనంటే ఆయన న్యాయాన్ని చూసిన తర్వాతే ఏదైనా సరే తెలుస్తాడు. దానికి వచ్చే నష్టం ఏంటో చెప్పాడు, దానివల్ల వచ్చే కష్టం ఏంటో చెప్పాడు. అన్నీ వివరించిన తర్వాత కూడా కావాలని నేను వెళ్తానంటే ఆపటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకంటే నీకు ఆ స్వేచ్ఛను ఇచ్చాడు, ఎన్నుకునే అవకాశం నీకు ఇచ్చాడు. ఉండటం దేవుడితో ఉండాలా లేదా అన్నది. నీ స్వేచ్ఛ నువ్వు దుర్వినియోగం చేసుకున్నప్పుడు నీ శిక్ష నువ్వే అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఏంటంటే రేపు పొద్దున దేవుడు శిక్షలకు వేసినప్పుడు ఇది న్యాయమా అని చెప్పి అడిగే అవకాశం ఎవరికి ఉండదు. ఉదాహరణకు మనకు అర్థం అవటానికి ఒక వ్యక్తి ఎవరన్నా ఉరిశిక్ష వేశారనుకుందాం. ఉరిశిక్ష వేసినప్పుడు అతను ఏం చేశాడా అని చెప్పి మనం జాగ్రత్తగా విన్నప్పుడు వీడికి ఇది కాదురా, ఇంతకంటే గొప్ప శిక్ష ఏమంటే వెయ్యాలి అని అంటాం అతను చేసిన చెడు పనులు చూస్తే కనుక. సేమ్ అదే న్యాయం ఇక్కడ ఉంటుంది అని చెప్తున్నది. కాబట్టి లేఖనము దేవుని ఉగ్రత గురించి చెప్పిన భాగంలో ఎప్పుడు మనం అలర్ట్ చేసుకుంటాం అనేది మన చేసుకుంటాం అనేది మనకి చాలా మంచి విషయం, మనకి ఆత్మీయ మేలు కొలిపి ఉపయోగపడే విషయం. అయితే స్టీవ్ లాసన్ అన్న భక్తుడు ఈ పాపానికి సంబంధించి పాత నిబంధనల నుంచి కొత్త నిబంధనల వరకు చెప్పబడినటువంటి పాపాల విషయాల్లో 3 కాలాలకు సరిపడేటువంటి, అంటే భూతకాలానికి, వర్తమాన కాలానికి, భవిష్యత్ కాలానికి సంబంధించినట్లుగా ఒక 6 విషయాలు చెప్పాడు దేవుని ఉగ్రతను గురించింది. అవన్నీ మనకు తెలిసినవే, నేనేం చెప్పక్కర్లేదు, జస్ట్ అట్లా టూకీగా మీకు పైపైన చెప్తాను. ఏంటనంటే గతంలో దేవుని యొక్క ఉగ్రత అన్నది చెప్పడానికి ఉదాహరణ ఏం చెప్పాడంటే, ఫస్ట్ ది అబైడింగ్ ర్యాత్, అంటే దేవుని యొక్క ఉగ్రత అంటే అంటిపెట్టుకుని ఉన్న దేవుని యొక్క ఉగ్రత అన్నాడు. అంటిపెట్టుకుని ఉన్న దేవుని ఉగ్రత అంటే చాలా సమీపంగా ఉంది దేవుడి ఉగ్రత మనకు అని చెప్పేసి చెప్తున్నటువంటి మాట అనమాట. ఇక్కడున్న వాక్యాలన్నిటికీ నేను వచనాలు చూపించిన తర్వాత టైం చాలదు మనకి, జస్ట్ 1-2 చూపిస్తాను మీకు ఇది అర్థం అవటానికి. ఈ అబైడింగ్ ర్యాత్ అని అంటే మన పాపుల మీద అలాగే నిలిచినటువంటి ఉగ్రత అని అన్నప్పుడు మీకు అందరికీ అర్థం అవటం రోమపత్రిక రండి. రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనానికి వెళ్ళండి. 1వ అధ్యాయము 18వ వచనం మన అందరూ బాగా పరిచయం ఉన్న మాట ఇది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపడుచున్నది అన్నాడు. అంటే దేవుని ఉగ్రత అంట మనుషుల దుర్నీతి మీద, అలాగే వారి యొక్క సమస్త భక్తిహీనత మీద కూడా ఉంటుంది అని చెప్పాడు. ఇది చెప్పడం కోసం మనకు అర్థమవుటకు ఒక ఉదాహరణ చెప్పడం జరిగింది. ఏంటంటే అది దేవుని ఉగ్రత అనే ప్రవాహం మానవుల మీదకి వచ్చి పట్టడానికి సిద్ధంగా ఉందంట, చాలా సిద్ధంగా ఉంది. ఆ ఉగ్రత అనేది మన మీద పడితే మనకి ఎంత నష్టమో తెలిసిన దేవుడే మరలా తన కృపను, తన దీర్ఘశాంతము అనే చేతులను అడ్డం పెట్టి, అంటే ఒక నదికి గనక మనం డ్యామ్ కడితే ఎట్లా అడ్డం ఉంటుందో అలా ఏం చేశారంటే తన కృప, తన దీర్ఘశాంతం అనే చేతుల్ని అడ్డం పెట్టి ఆ ఉగ్రత మన మీదకి రాకుండా ఆపుతున్నాడు అని అన్నాడు. ఆయనకే ఉగ్రత వస్తుంది కానీ దాన్ని ఆయన ఆపుతున్నాడు. కానీ అది ఏమవుతుంది, ఉగ్రత ఆనాటికి పెరుక్కుంటూ వెళ్తుంది. పెరుక్కుంటూ వెళ్ళిన తర్వాత ఒకవేళ దేవుడు తన చేతులు తొలగించాడంటే ఒక్కసారిగా నీళ్ళు వచ్చి ఎలా జనానందనం ఉంచి చంపేస్తాయో మీకు అందరూ తెలుసు. మన ఖమ్మంలో జరిగింది కదా. ఖమ్మంలో ఏంటంటే ఒక చిన్న నది ప్రవహిస్తుంది, దానికి పడిన 2 గంటల మూలంగా ఖమ్మం సిటీ మొత్తం 8 అడుగులు 9 అడుగులు నీళ్ళలోకి వెళ్ళిపోయింది. ఎంత తీవ్రంగా వరద ప్రవాహం వచ్చిందో మీరు చూసే ఉంటారు, ఎంత తీవ్రంగా వచ్చింది. మరి మామూలుగా ఒక చిన్న కాలువలోను వీటిలోని ఇంత తీవ్రమైన నదుల్లోని ఇంత తీవ్రమైన ప్రవాహం వస్తే దేవుని ఉగ్రత అనే ప్రవాహం ఇంకెంత తీవ్రంగా మనుషుల మీదకి వస్తుంది. ఆయన కనుక తన దీర్ఘశాంతాన్ని వదిలితే, లేకపోతే ఆయన యొక్క దీర్ఘశాంతము ఆయన మన మీద చూపుతున్న కృపను వదిలేస్తే, ఆ 2 చేతులను అలా వదిలేస్తే కనుక
ఎంత తీవ్రంగా దేవుడి మీద కోపం మన మీదకి వస్తుందో చెప్తానికి ఉదాహరణకి ఈ వాక్యం తీసుకునబడింది. కాబట్టి మానవుడు పాపం చేసిన ప్రతిసారి గుర్తుపెట్టుకోండి, మీ మీద ఎప్పుడు ఆయన ఒకరితో నిలిచి ఉంటూనే ఉంటుంది, అది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇది మనం గమనించాలి. దీన్ని ఏమన్నారంటే అబాయిడింగ్ ర్యాత్ అన్నారు. రెండోది ఏంటంటే కెటోస్ట్రాఫిక్ ర్యాత్ అని అన్నాడు. కెటోస్ట్రాఫిక్ ర్యాత్ అంటే ఏంటంటే అంటే గొప్ప విపత్తును కలిగించేటువంటి ఉగ్రత. జస్ట్ ఉగ్రతల గురించి చెప్తున్నాను, ఇంకేం చెప్పట్లేదు నేను. ఏంటి ఈ ఉగ్రత అంటే, మీరు గమనిస్తే పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ గతంలో ఆది కాండంలో చూసినప్పుడు ప్రకృతిని దేవుడు వాడి 2 భయంకరమైనటువంటి ఉగ్రతలు మనుషుల మీద రప్పించాడు. ఫస్ట్ ఉగ్రత ఎప్పుడంటే నోవాహు జలప్రలయం చేసినప్పుడు. జలప్రలయం దగ్గర నోవాహు దగ్గర చేసినప్పుడు ఏం చేశాడంటే ఆకాశ తూములను విప్పటం జరిగింది అని అన్నాడు. అలాగే రెండోది ఎక్కడ జరిగిందంటే సొదొమ గొమొర్రా దగ్గర జరిగింది. సొదొమ గొమొర్రా దగ్గర ఆకాశం నుంచి అక్కడ అంతకుముందు నీళ్ళు ఎట్లా కురిపించాడో ఈసారి అగ్నిని గంధకాలని కురిపించేశాడంట. కురిపించేటప్పుడు కంటే యాసిడ్ రైల్ లాంటిది పడిపోయింది అనమాట. అక్కడ మొత్తం పడిపోయి వాళ్ళు మొత్తం అంటే 2 సందర్భాల్లోనూ ఉగ్రత ఎట్లా వచ్చిందంటే ప్రకృతి మహా విపత్తులాగా వచ్చినటువంటి ఉగ్రత. ఫస్ట్దేమో పాపులపై నిలిచి ఉండే ఉగ్రత ఉంది. రెండోది ఏంటంటే తన చేతిలో ఉన్న ప్రకృతి ద్వారా దేవుడు కుమ్మరించినటువంటి ఉగ్రత. ఇది మనకి క్లియర్ కట్గా అర్థం అవ్వాలి అనుకున్నప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఏంటంటే నోవాహు దగ్గర జలప్రలయం వచ్చింది కదా, ఆ జలప్రలయం దగ్గర వచ్చిన సందర్భంలో మనకి వర్షం లేదు. అక్కడ వర్షం అనేది తెలియదు వాళ్ళకి. వర్షం అనేది తెలియకపోవటం మూలంగా ఉగ్రత వస్తుంది అని చెప్తున్నా సరే 120 సంవత్సరాలు నమ్మలు ఎవరు. 120 సంవత్సరాలు దేవుడు ఉగ్రత కుమ్మరించబడిపోతుంది, ఇదిగో మొత్తం జలప్రలయం వస్తుందంటే ఒక్కడు నమ్మల. కారణం ఏంటంటే అప్పుడు వర్షం లేదు. వర్షం అంటే వాళ్ళు ఎరగరు. మంచు వచ్చి భూమిని తడిపితే పంటలు పండటమే. బాగా పండుతుని బాగా ఉన్నారు, మంచిగా తింటున్నారు, సుఖిస్తున్నారు, చెడిపోయారు దేవుడి దృష్టికి. సేమ్ మీకు ఇది అర్థం అవ్వాలంటే మన ఈ మధ్యన మీకు కేరళలో వైనాడు దగ్గర ఒక పెద్ద వరద వచ్చింది, మీకు గుర్తుందా? నేను నమ్మల అంత తీవ్రంగా. అంటే బైబిల్ మనం నమ్ముతాం కాబట్టి మనం నమ్ముతాం, కానీ కొండలు కూడా కరిగిపోతేనే ఫస్ట్ సారి నేను చూసా మన వార్త రాసినప్పుడు. వైనాడు దగ్గర ఏమైంది, గంటన్నర పడిందంటే ఒక వర్షం. ఏముందంటే మబ్బులు అలా దిగొచ్చేసినట్టు వచ్చి వర్షం కుమ్మరించి, అంటే నీళ్లు కనుక బోర్లోంచి కొట్టేస్తే ఎట్లా వస్తే అట్లా వచ్చేస్తాయి. ఎంత వర్షం పడింది అని అంటే కొండలు కరిగిపోయి, కొండల మీద ఉన్న బండలు కరిగిపోయి కింద వచ్చేస్తున్న ఊళ్ళన్నింటినీ ముంచి ఫుల్గా నాశనం చేసేసింది. అంటే దేవుడు ఉపయోగించాలి తన ఉగ్రత అంటే ఏదైనా ఉపయోగించగలడం. ఇది రెండో రకంది ఉగ్రత అనేది. మూడోది ఏంటంటే కాన్సిక్వెన్షియల్ ర్యాత్ అని అన్నాడు. తెలుగులో ఏంటంటే పర్యవసానమైన ఉగ్రత. పర్యవసానమైన ఉగ్రత అంటే మనం చేసిన తప్పులు ఫలితంగా మన మీదకి ఎప్పటికప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉండేవి. చాలా తప్పులు చేస్తాం. ఉదాహరణకు మనకు అర్థం అవ్వాలంటే విచ్చలవిడిగా వ్యభిచారం పెరిగినప్పుడు దేవుడు ఏం చేసి ఎయిడ్స్ని తీసుకొచ్చాడు. అట్లాగే విచ్చలవిడిగా ఇతర దేశాలు ఆక్రమించుకోవాలి, వాళ్ళ లొంగ తీసుకోవాలి, వీళ్ళ లొంగ తీసుకోవాలి అనుకున్నప్పుడు మొన్న వచ్చిన కరోనాని తీసుకొచ్చాడు. అవి తయారు చేసిన వాస్తవం చైనా అమెరికా వాళ్ళే, కానీ నష్టపోయింది కూడా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మూలంగా ప్రపంచం మొత్తం కూడా నష్టపోవటానికి కారణమైంది. ఇది మూడో విషయం. అంటే నేను వాక్యాలు చూపించాలి, ఇవన్నిటికీ వాక్యాలు ఉన్నాయి కాబట్టి నేను వాక్యాలు చూపించాలి. తర్వాత ఏంటంటే తర్వాత ఏముందంటే అబాండన్మెంట్ ర్యాత్ అంటే విడిచిపెట్టేటువంటి ఉగ్రత. విడిచిపెట్టేటువంటి ఉగ్రత అని అన్నప్పుడు పదే పదే హెచ్చరిక చేస్తాడు, వినలేదనుకుని వదిలిపెట్టేస్తాడు తర్వాత ఉగ్రతకి. ఇది ఎక్కడ జరిగిందంటే ఐగుప్తు దగ్గర 10 సార్లు చూపించాడు. ఎవరికి? ఫరోకి 10 సార్లు అద్భుతాలు చేసి చూపించాడు. కానీ హృదయం కఠినం అవుతుంది అని అనుకున్నప్పుడు కనీసం లాస్ట్ దానికన్నా వస్తాడేమో అనుకున్నాడు. లాస్ట్ తన కుమారుడు చనిపోయినా కూడా మరలా ఇజ్రాయేలీలు పట్టుకుంటా కానీ సముద్రం దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఫలితం ఏమైంది? తీసుకొచ్చి సముద్రంలో ముంచేశాడు. అంటే పదే మనం తప్పు చేస్తూ ఉంటే మన మీద కూడా ఉగ్రత ఎప్పుడు నిలిచి ఉంటుందని ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా ఏమని అంటే ఎస్కటాజికల్ ర్యాత్ అని ఒకటి చెప్పాడు, తర్వాత ఎటర్నల్ ర్యాత్ అని ఒకటి చెప్పాడు. ఇంకా నేను చెప్పను వీటి గురించి, టైం చాలు మనకి. ఇవేంటనంటే ఒకటి భవిష్యత్తులో రాబోయే ఉగ్రత ఒకటి, ఇది ప్రకటన గ్రంథం దాన్ని చెప్పిన 8-9 వచనాల్లో ఉంటుంది. తర్వాత ఏంటంటే విమోచన కొరకు కూడా ఆయన ఉగ్రత చూపించాడంట. ఆ విమోచన కొరకు ఉగ్రత చూపించింది ఎక్కడంటే యేసుక్రీస్తు వారి సిలువ దగ్గర. ఇది అయితే ఇవన్నీ దేవుని ఉగ్రతలు. అంటే భవిష్యత్తు కాలంలోనూ ఉగ్రత రాబోతుంది, ఇప్పుడు ఉంది, అంతకుముందు కూడా ఉంది. కానీ ఇదేది మనకి కంటిలోకి కనిపించకుండా మనల్ని ఎంతసేపు వెంటలంటే దేవుడు ప్రేమ మంచోడు అన్న అవన్నీ మంచి, నేను ఏది కాదన్నా, కానీ అట్ ది సేమ్ టైం
దేవుడు అత్యంత పరిశుద్ధుడు అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన పరిశుద్ధతకి ఎంత ప్రాముఖ్యత ఇస్తారన్న విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఒక భక్తుడు ఇంతకు నేను చెప్పిన జోసెఫ్ స్కీ మ్యాన్ అన్న ఆయన ఏమని చెప్పంటే, దేవుని ఉగ్రత ఎప్పుడు న్యాయమైంది అని అన్నాడు. ఆయన ఎప్పుడు చేసినా సరే న్యాయంగానే చేస్తాడు, అన్యాయంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయడు. 10 సార్లు అవకాశం ఇస్తాడు, కానీ 11సారి మాత్రం విడిచిపెట్టాడు. అయితే 70 పర్యాంతాలు క్షమిస్తాను అన్నాడు, క్షమిస్తాడు. కానీ అది దాటి కూడా నువ్వు పాపంలో ఉంటానని నువ్వంటే దాని శిక్షను నువ్వు అనుభవించాల్సింది. ఎందుకనంటే దేవుని ఉగ్రత న్యాయమైనది అని. ఎందుకనంటే నీ పాపం కోసం అది ఎవరి మీదకి వెళ్ళాలంటే నీ మీదకి రావాలి. కానీ నీ మీదకి రావాల్సిన నీ పాపాన్ని ఆయన కుమారుడి మీదకి వేశాడు. అంటే క్రీస్తు తనది కానటువంటి అనర్హమైనటువంటి పాప శిక్షను తన మీద వేసుకొని నీకు బదులుగా మరణానికి వెళ్ళాడు. కాబట్టి అది తెలిసిన దేవుడు ఎట్టి పరిస్థితుల్లో నిన్ను క్షమించడు. పదే పాపం చేస్తున్నావంటే, నువ్వు రిజెక్ట్ చేస్తున్నదంటే దేవుడి ప్రేమని, నీ కోసం కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారి యొక్క బలియాగాన్ని, ఈ రెండింటిని కనుక తిరస్కరించిన ఎవరిని దేవుడు అంగీకరించడు. ఖచ్చితంగా వాడి మీదకి తన ఉగ్రతని తీసుకురావటానికి ఆయన ఇష్టపడతాడు. రెండోది ఏంటంటే, దేవుని ఉగ్రత అత్యంత పరిశుద్ధమైంది అని కూడా చెప్పడం జరిగింది. అత్యంత పరిశుద్ధమైంది. దేన్ని బట్టి వచ్చింది కోపము? ఆ రోజున పాత నిబంధనలు ఇందాక నేను చూపించిన అహరోను పిల్లల మీద కూడా దేనిని బట్టి వచ్చింది అంటే, ఆయన పరిశుద్ధతకు భంగం కలుగుతుంది, ఆయన ఘనతకు భంగం కలుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఒప్పుకోడు. అయితే ఇంత న్యాయమైన పరిశుద్ధమైన దేవుని ఉగ్రత ఇప్పుడు ఎందుకు ఆగింది? ఇది మన ముందున్న క్వశ్చన్. ఇప్పుడు ఎందుకు ఆగింది? ఎందుకు మనం ఇన్ని తప్పులు చేసినా, ఇన్ని లోపాలు చేసినా, ఇన్ని గందరగోళాలతో ఉన్నా కానీ క్షమించబడుతూ దినం వెంబడి దినం మనకి ఇవ్వబడుతుంది. క్షమించమని వచ్చిన ప్రతిసారి క్షమాపణ పొందుకునే ఒక అవకాశం వచ్చింది. ఇది మనం ఇప్పుడు ఆలోచించి దీనిని బట్టి మనం దేవుడిని ఆరాధన చేద్దాము. ఒకసారి రండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం దగ్గరికి రండి. పదో అధ్యాయంలో నేను మధ్య నుంచి నేను చదువుతాను, వినండి. అనగా లాస్ట్ నుంచి 4 వాక్యాలు. అనగా పేజ్ తీసుకున్నారా? 185 1వ అధ్యాయము 10వ వచనం మధ్య భాగం నుంచి. అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరెలాగూ దేవుని వైపు తిరిగితరో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారని. ఇక్కడ ఒక మాట రాశాడు చూడండి. రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుతున్న తన కుమారుడైన యేసు. అంటే ఈ ఉగ్రత ఇంత తీవ్రంగా పాత నిబంధన కాలంలో ఎప్పుడు ఉన్నది, ఇప్పుడు ఎందుకు ఆపబడింది అనంటే, మనలను ఉగ్రత నుంచి తప్పించడం కోసము ఈ లోకానికి వచ్చి బలియాగమైన ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని బట్టి ఆగిందంట. అది మనకి ఏమైపోయిందంటే విచ్చలవిడైపోయింది, మనకి ఆట అయిపోయింది. ప్రేమ చూపిస్తాడు, కృప చూపిస్తాడు, క్షమ చూపిస్తాడని. జాగ్రత్త సుమా, ఎవరైతే నీ కోసం ప్రాణం పెట్టాడో ఆయన ఈ లోకానికి సంబంధించినవాడు కాదు, సర్వ సృష్టికి కర్త అయినవాడు. ఆయన ఉగ్రత ఎంత తీవ్రంగా ఉంటుందని చెప్పారో, దేవుని ఉగ్రత ఎంత తీవ్రంగా ఉంటుందని చెప్పాడు. మీకు ఒక సన్నివేశాన్ని యేసుక్రీస్తు వారి జీవితంలో చూపించి మనం ఆరాధనకు వెళ్దాం. ఒకసారి రండి, లూకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనం దగ్గరికి రండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనం దగ్గర 42 నుంచి 44 వరకు చదువుతాం. తీసారా? పేజీ 75. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించాను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. జాగ్రత్త, ఈ సన్నివేశం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఊహించండి ఒకసారి సన్నివేశాన్ని. యేసుక్రీస్తు వారు మనలాగా ఈ లోకంలో పుట్టినవాడు కాదు. ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. అది అన్నయ్య నాకు ఒక్కసారి ఇప్పుడు మేము గుడిలో వెళ్ళినప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పారు మాకు. ఏంటంటే పోర్చుగల్ దగ్గర ఎక్కడో ఆర్కిటిక్ సముద్రం దాటి
అవతల వైపునున్న సరే అట్లాంటిక్ సముద్రం దాటి అవతల వైపునున్న అమెరికాకి వెళ్తాకి పెద్ద సముద్రం ఉంటే అక్కడ కొండ మీద ఒక మాట రాసించారంట, ఏంటంటే నథింగ్ బియాండ్ ద సీ అని చెప్పేసి. అంటే ఈ సముద్రం అవతల ఏమీ లేదు అని అన్నాడు. కానీ ఆ తర్వాత కొలంబస్ వెళ్ళి అమెరికా కనుక్కొని అవతలకు వచ్చిన తర్వాత ఏం సంథింగ్ బియాండ్ ద సీ అని చేసి, అంటే దాని అవతల ఏదో ఉంది అని చెప్పారంట. అట్లాగే మరణం తర్వాత ఏముంటుంది అన్నది మానవుడికైతే తెలీదు, కానీ మరణం అవతల ఏముండబోతుంది అన్నది అక్కడి నుంచి వచ్చిన ఆయన ఇక్కడికి వచ్చి చెప్పాడు. ఎవరైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన తండ్రి దగ్గర నుంచి ఈ లోకానికి వచ్చినాడు కాబట్టి తండ్రి యొక్క ఉగ్రత అనేది ఎంత తీవ్రంగా ఉంటుందో, ఆయన పరిశుద్ధత ఎంత గొప్పదో, న్యాయం దగ్గర ఆయన ఎంత న్యాయంగా ఉంటాడు అన్న విషయం కంప్లీట్గా ఆయనకి తెలుసు. ఇప్పుడు మన పాపాల కోసం యేసుక్రీస్తు వారిని ఆ శిక్షకు ఆయన పంపిస్తున్నాడు. పంపించే ముందు యేసుక్రీస్తు వారు అక్కడ ఆ తోటలోకి వెళ్ళారు. తోటలోకి వెళ్ళి అక్కడ ఒంటరిగా ఉండి శిష్యుని తీసుకెళ్ళి ఒక పక్క నుంచి ఈయన పక్కన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి, ఆయన ఊహలో ఎట్లా ఉండి ఉంటుంది. ఏ తండ్రి తనను ప్రేమించాడో, ఏ తండ్రి తనను హత్తుకొని ఇంతవరకు విడిచిపెట్టలేదో, ఆ తండ్రి ఇప్పుడు తనకు వ్యతిరేకంగా ఆయుధాలు రెడీ చేశాడు ఆయన మరణానికి అప్పగించడానికి. ఎంత తీవ్రమైన విషయం మీరు ఆలోచించండి. ఎలాంటి ఆయుధాలు రెడీ చేశాడు, ఆయన ఉగ్రత యొక్క కోపం యొక్క తీవ్రత ఎంత ఉంటుందో సమస్తం ఎరిగిన వాళ్ళు ఎవరో యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకని ఆయన అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, ఏంటంటే తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము అని. అంటే ఆయన నన్ను సావులోకి వెళ్లకుండా చేయమని కాదు అక్కడ, ఎందుకంటే ఆయనే సిద్ధపడి వచ్చాడు కాబట్టి అది కాదు. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఆ తీవ్రత దేవుడి నుంచి ఎడబొట్టు కలగజేస్తుంది అన్న సంగతి తెలిసింది ప్రభు. ఆ ఉద్దేశాన్ని స్పెసిఫై చేస్తూ నీ చిత్తమైతే ఇది గిన్నె నా యొద్ద నుంచి తొలగించమని అన్నాడు. కానీ తర్వాత కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక అన్నాడు. ఆ తీవ్రత తలుచుకొని తను ఏడ్చిన ఏడుపు దగ్గరంట ఆయన చెమటతో పాటు రక్తపు నరాలు బద్దలైపోయి బ్లడ్ బయటకు వచ్చేసిందంట. బ్లడ్ బయటకు వచ్చేసినప్పుడు ఏమన్నాడు చూడండి, ఆయన చెమట నేల పడుతున్న గొప్ప రక్త బిందువలే ఆయన. అంటే చెమటే వస్తుంది, బట్ దాంతో కలిసి ఏమొచ్చిందంటే ఆయన యొక్క రక్తం వచ్చేసిందంట. అంటే ఏ తండ్రి యొక్క ఉగ్రత ఎంత తీవ్రంగా ఉంటుందో ఆయన దగ్గరుండి చూసినాడో అంత ఉగ్రత తన మీద ఇప్పుడు పడబోతుంటే భరించడం ఎంత కష్టమో. ముఖ్యంగా పరిశుద్ధుడైన వాడు లోకం యొక్క పాపం మొత్తం తన మీద పడబోతుంటే పాపిగా వెళ్ళినప్పుడు తన దేవుడు తను విడిచిపెట్టేస్తాడన్న సంగతి అర్థమైనప్పుడు ఎంత బాధాకరమైన విషయం అర్థం చేసుకున్నప్పుడు ఆయన రక్తనాళాలు బద్దలైపోయినాయి అంటే అంత శ్రమను ఆయన అనుభవించి ఆ శిలువల మరణానికి వెళ్ళాడు. ఆ శిలువలు ఏం జరిగిందో చూసారా? తన తండ్రి ఎట్లాంటి ఆయుధాలు తయారు చేశాడంటే ఏ శరీరం అందరి కోసం చిందింపబడాలో ఆ శరీరాన్ని ముక్కలు చేయించేశాడు. 39 కొరడా దెబ్బలు కొట్టారు అని అంటే ఒక కొరడాకి 9 కొక్కేలు ఉంటాయి అంట. కొడితే 9 మాంసం ముక్కలు వేసి వచ్చేస్తాయి. అట్లాంటిది 39 కొరడా దెబ్బలు కొట్టారంటే ఎన్ని మాంసం ముక్కలు లేపేశాడో చూడండి. ఒకవైపున దారాల రక్తం మొత్తం కారిపోతుంది. రాత్రి ఇప్పుడు పట్టుకున్నారు, సుమారు ఏ టైంలో పట్టుకున్నారు, 12-1 గంటల టైంలో ఇప్పుడు పట్టుకున్నారో తెలియదు. అప్పటి నుంచి తెల్లవారి మళ్ళీ సిలువ వేసి ఆ సిలువలో 3 గంటల వరకు సిలువ మీద ఉంచే వరకు చుక్క నీరు ఆయన నోట్లో పడలేదు. నీరు పడకపోతే ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. ఈ మధ్యన నాకు ఒక అవగాహన నా గురించి ఒక విషయం నేను చెప్తా. ఏంటంటే కొంచెం స్టౌట్ అయిపోయాం కదండి, ఈ మధ్యన కొద్దిగా గురక వస్తుంది. అయితే పడుకుంటే ఒక రోజున నేను మామూలుగా నాకు గురక వచ్చేసింది. గురక వస్తుంది కాబట్టి నాకే తెలియ ఇట్లా పడుకుని ఉంటా కదా, నేను నాలుక ఎండిపోయింది, నోరంతా ఎండిపోయింది. కానీ నాకు కల వస్తుంది, పద్దాక మంచుల దగ్గరికి వెళ్ళినట్టు, మంచులు తాగుతున్నట్లు, మంచుల దగ్గరికి వెళ్ళినట్టు, మంచులు తాగుతున్నట్లు వస్తుంది. ఉలిక్కిపోయి లేచాను, ఏంటి ఎట్లా వస్తుందని. లేచిన తర్వాత చూస్తే నాలుకంతా మందం అయిపోయింది, నోరంతానే డ్రై ఎండిపోతే కనుక ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. నాలుగు కదలలేదు, నాలుగు కదలలా. పక్కన వాళ్ళని బాటిల్ ఇవ్వని అడగటానికి నాకు మాట రాట్లా. అంటే నీళ్లు లేకపోవటం మూలంగా శరీరం నాలుగు ఎంత తీవ్రమైన ఇబ్బంది పడుతుంది అన్నది. నోరంతా ఒక రకమైన కుండిలాగా అయిపోయింది, నాలుగు మందం అయిపోయింది, కదలని పరిస్థితి ఏం రాట్లా. ఏంట్రా బాబు ఇట్లా అయింది, ఏమైనా అయిందని గబా ఎందుకని మంచిదని ఆ దాహం అని కళ్ళ వచ్చింది కదా అని గబకన్నా నీళ్ళు తీసుకు తాగా. ఆ నీళ్లు 2-3 సార్లు 4-5 సార్లు కొంచెం సిప్పులుగా తాగిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది, అరే కాసంత నీళ్ళు ఈ పగలపూట నేను తాగి ఉన్నాను, ఎక్కువ తాగని దానికి ఇంత నేను వేదన పడితే రాత్రి ఇప్పుడు 12 గంటల నుంచి తెల్లవారు 3 గంటల వరకు చుక్క నీళ్ళు కూడా తాగకుండా నాలుగు పిచ్చకట్టిపోయి ప్రభు అసలు ఎంత బాధపడి ఉంటాడో రబ్బా అనిపించింది. ఎంత బాధపడి ఉంటాడు ఆయన. ఆ వేదన ఎంత వర్ణనాతీతమైంది.
సిలువ మీద 7 మాటలు పలికాడు అంటే ఒక్కొక్క మాట పలకటకు సుమారుగా 30 గంటల నుంచి గంట టైం ఉంది అని అంటారు. మరి ఎంతవరకు అయితే నాకు ఇది లేకపోతే అరగంట టైం సుమారు అంటారు. 9 గంటల నుంచి 3 గంటల మధ్యలో అంటారు కదా. ఆ టైంలో ఒక్కొక్క మాట పలకటానికి అంత టైం ఎందుకు తీసుకున్నాడు నాకు అప్పుడు అర్థమైంది. మేబీ ఇదేనేమో, ఇంత తీవ్రమైన మాట, ఇంత తీవ్రమైన శ్రమలో ఆ శ్రమను తట్టుకుంటూ తిరిగి ఒక్క మాట మాట్లాడాలంటే ఎంత బాధాకరమైన విషయం నాకు తెలిసిన అనుభవంలోకి వచ్చింది. ప్రభువా నువ్వు ఎంత శ్రమ పడ్డావు నాకు ఇప్పుడు అర్థమవుతుందని ఆ రోజు నేను తిరిగి ప్రభువుని ప్రార్థన చేసుకోగలిగాను. కాబట్టి అంత తీవ్రమైన శ్రమను నీ కోసం నా కోసం అనిపించాడంటే అదేం తెలుసా, నీ బదులు నా బదులు కుమ్మరించబడిన ఆయన మీద కుమ్మరించబడిన దేవుని యొక్క ఉగ్రత. మేకుల మీద తీసుకెళ్ళి వేలాడదీసేశారు. ఎవరిని? సృష్టికర్త అయిన వాడిని వేలాడదీసి పారేశారు. అది కూడా నేకెడ్గా వేలాడదీసేశారు. ఎంత అవమానము! సిలువ మరణం అంటే ఆ రోజులు గొప్ప అవమానం. అందుకని ఆయన గురించి రాస్తూ యెషయా గ్రంథం 53 అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. చూడండి, 2-3 మాటలు మనం ఒకరిని చూసి ఆరాధనకు వెళ్దాము. 53 అధ్యాయంలో అంటాడు, నేను చదువుతాను 2వ వచనంలో చివరి మూడు మాటలు. అతనికి పేజ్ 614 చూసుకోండి పాత నిబంధనలో. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతను చూచి అపేక్షించినట్లు అతని యందు స్వరూపము లేదు. ఎట్లా కొట్టేశారనంటే ఈయన ఫలానా వ్యక్తి అనంటే గుర్తుపడతా ఒక గుర్తు ఉంటుంది కదా, కానీ అసలు ఏ గుర్తు లేదంట. ఏ గుర్తు కూడా ఆయన దగ్గర లేదు. ఎందుకంటే ముఖం మారిపోయింది, చేతులు మారిపోయింది, ఒళ్ళు మారిపోయింది, అసలు మొత్తం ఛిద్రం అయిపోయింది ముక్కలుగా. చూసి ఈయన యేసుక్రీస్తు అని చెప్పడానికి కూడా అవకాశం లేనట్లుగా ఆయన మారిపోయాడంట. తర్వాత ఇంకో మాట చూడు, కిందకు వచ్చి 3వ అధ్యాయంలో 3వ వచనం చివరిలో, మనుషులు చూడనొల్లని వాడిగా ఉండెను, అతడు తృణీకరింపబడినవాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతున్నాడు. ఇంకెట్లా వచ్చాడంటే చివరాఖరికి ఎవరి కోసం అయితే అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేశాడో ఆయన సిలువ మీద ఉంటే కానీ చూడటానికి కూడా ఇష్టపడలేదంట ఎవరు. ఇది దేవుని యొక్క ఉగ్రత పర్యవసానం అంటే అర్థమవుతుందని మీకు? మనకేం తెలియట్లా. ఎందుకనంటే ఆయన పొందాడు గాయాలంటే మన కోసం, అట్లాగే ఆయన తిన్న దెబ్బలు మనం స్వస్థపరచడం కోసం, అలాగే ఆయన భరించినటువంటి వేదన మనది, ఆయన వెళ్ళిన మరణము మనది. వీటన్నిటి కోసం ఆయన మరణంలోకి వెళ్ళాడు మనం బ్రతికించడం కోసం. వెళితే ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుని ఉగ్రత ఎలా ఉంటుంది, దేవుడి ఉగ్రత ఎలా సాటిస్ఫై చేయబడింది. ఇందాక మీకు ఒక ప్రశ్న వేసి ఏంటంటే ఇంత న్యాయమైన పరిశుద్ధమైన ఉగ్రత నుంచి ఇప్పుడు మనం ఎందుకు తప్పించుకొని ఉన్నాము అని ఒక ప్రశ్న వేశా. దాని కారణం ఇది ఇక్కడ రాస్తున్నాడు చూడండి. 19వ వచనం దగ్గర, అతన్ని నలగొట్టుట యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేశాను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూస్తున్నాడు. ఆయన్ని అట్లా నలగొట్టడం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క ఉగ్రత మొత్తం కుమ్మరించడము దేవుడికి ఇష్టమైందంట. దేవునికి ఏమైంది? ఇష్టమైతే మరి ఈయన ఎట్లాంటోడో చూడండి, ఈయన ఎట్లాంటోడో యేసుక్రీస్తు ఆయన గురించి ఏం రాసి చూడండి 11వ వచనం, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందెను, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేసినాను. అంటే నిన్ను నన్ను నిర్దోషులు చేయటక శిక్ష అంతా తన మీద పడుతుంటేనంట యేసుక్రీస్తు వారంట ఆ వేదన తృప్తి పొందారంట. ఓకే, ఇదంతా పడినా పర్లా, నా పిల్లలు రక్షించబడితే నాకు అంతే చాలు, నా పిల్లల రక్షణలోకి వస్తే నాకు అంతే చాలని. ఎవరండి మనల్ని ఎంతగా ప్రేమించేది? ఎంత ఉగ్రత కుమ్మరించే దేవుడు అంత ఉగ్రత మొత్తాన్ని మన మీద మానేశాడు అని అంటే ఒకే ఒక వ్యక్తిని బట్టి. ఆయన ఎవరంటే ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని బట్టి. నిజానికి ఈ రోజున మనం ఎంత శిక్ష అనుభవించాలో తెలుసా? అప్పటి దేవుడిలాగానే ఇప్పుడు కూడా ఆయన ఉంటే ఆయన కుమారుని పంపించుకొని ఉంటే పాపం చేసిన ప్రతి వాడు ఆలయంలో అడుగుపెట్టిన వెంటనే చచ్చి ఊరుకునేవాళ్ళం మనందరం. కానీ అలాంటి స్థితి మనకు లేకుండా ఇంకా నువ్వు క్షమిస్తూ దీర్ఘకాలం మన మీద దయ చూపిస్తూ దీర్ఘకాలం ఆయన యొక్క వాస్తవాన్ని మన పక్షంగా చూపిస్తూ మనల్ని క్షమించుకుంటూ వస్తున్నాడంటే మన ముఖం చూసి కాదు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి ముఖాన్ని చూసి, మన కోసం శ్రమపడ్డ ఆయన శ్రమను చూసి, ఆయన ఉగ్రతను తట్టుకొని మరణంలోకి వెళ్ళినప్పుడు నా కుమారుడు మరణించాడని తిరిగి ఆయన శక్తి చేత, తండ్రి తన శక్తి చేత ఆయన లేపాడు అని అన్నప్పుడు ఆయన కుమారుడు ఎప్పటికప్పటికి సజీవుడని ఆయన రుజువు చేసుకుంటానికి ఇష్టపడ్డాడు. ఇది ఈయనంతలో మనకేం కనపడుతుందంటే దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు వారికి అపారమైనటువంటి కృప. దేవుడి ప్రేమ ఎంత గొప్పదంటే నువ్వు మరణంలోకి వెళ్ళకుండా ఉండటం కోసం సృష్టి చేయక ముందే నీకు బదులుగా ఆయన కుమారుడిని నిర్ణయం చేశాడంట. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం! ఆ ప్రేమని మీరు తీసుకొని ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఉగ్రతను తప్పించుకోమన్నా కూడా మనకు చేత కాట్ల. ఆయన ఉగ్రత కలటాకే ఇష్టపడుతున్నాం. జాగ్రత్త సుమా,
ఆయన ఉగ్రత అత్యంత తీవ్రమైంది. దాన్ని తట్టుకుంటే ఎవరి వల్ల కాదు. తప్పించే ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారు. దాన్ని వెనుకున్నదంటే దేవుని యొక్క ప్రేమ. అంత ప్రేమను మన పక్షంగా చూపించి ఆయన కుమారుని నలగొట్టడానికి ఇష్టమైందంటే, ఎందుకంటే మనం తప్పించడం కోసం. దానికి యేసుక్రీస్తు వారు అవును ప్రభు అని చెప్పి తల ఉంచాడు. కాబట్టి తండ్రి మన పక్షంగా చూపిన అంత ప్రేమని, ప్రభా నిజంగా ఇన్ని పాపాలు చేస్తూ, ఇన్ని చేస్తూ, చెప్పిన మాటను దాటి తప్పిపోతూ, గీసిన గీటను దాటి బయటికి వెళ్ళిపోతూ ఎట్లా నీ సన్నిధిలో నేను ఉంటున్నానో అని ఆలోచిస్తే నాకు ఈరోజు కూడా అర్థం కావట్లేదు. ప్రభా నీ ప్రేమే కదా నన్ను కాపాడుతుంది, లేకపోతే నేను ఏమైపోదును. కాబట్టి నీ ప్రేమకు నేను శిరసించి నమస్కారాలు తీసుకుని నిన్ను ఆరాధిస్తున్నా అని చెప్పేసి ఆయన ఆరాధించేద్దాం. రెండోది, అసలు నీ కోసం నా కోసం ఆయన వచ్చి బలి అవ్వటం ఏంటండి? బలి అవ్వటం ఏంటి? ఆయన ఎందుకు ఒబే అయ్యాడు అని అంటే, ఆయన తండ్రి మాటను బట్టి మన కోసం ఆయన ఒబే అయ్యాడు. ఎంత కృపను చూపించాడంటే, అర్హత లేని మనందరి కోసం, మనందరికీ తిరిగి దేవుడి రాజ్యానికి ఇవ్వటానికి, మనల్ని విమోచించడానికి తనకున్న అనుభవ జ్ఞానం చేత అని అన్నాడు. అర్థమైందా మీకు? ఎంతటి దీర్ఘకాలమైన జ్ఞానం ఆయన పొందో మీరు ఆలోచించండి. ఆ జ్ఞానం చేత అంట మనలందరినీ విమోచించడం కోసం ఆయన ఈ పని చేశాడు అన్నాడు. ఏం చూడండి ఏమన్నాడు? నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములు భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులు నిర్దోషులుగా తీర్చింది. ఈ రోజున మనం అందరం నిర్దోషులుగా తీర్చబడ్డాము అంటే వన్ అండ్ ఓన్లీ రీజన్ ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు మన కోసం చిందించినటువంటి పవిత్ర రక్తం. అక్కడ ఆయన యొక్క కృప కనిపిస్తుంది. కాబట్టి అపరిమితమైన ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి గొప్పదైన ఆయన ఉగ్రత నుంచి మన అందరం తప్పించబడ్డాం. ఎంత ఆరాధించాలి! ఒకసారి తలలు వంచి ఆయన ప్రేమను జ్ఞాపం చేసుకుని, మన ప్రభువు యేసుక్రీస్తు వారి కృపను జ్ఞాపం చేసుకుని, ఆయన ఉగ్రతను కూడా జ్ఞాపం చేసిన దాని పాలు కాకుండా నన్ను తప్పిస్తున్నందుకు హృదయమార నేను స్తుతించి ఆరాధిస్తున్నానని మనందరం ఆరాధన చేద్దాం. తలలు వంచండి, ఆరాధనలకు వెళ్దాం.